పేరు సోయి లేకుండా ప్రభుత్వాన్ని నడిపి ఒక అవగాహన రాహిత్యంతో అనుభవ రాహిత్యంతో అనాలోచితంగా మీరు చేస్తున్న పరిపాలన రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరుస్తుంది. రాష్ట్ర పరువును కూడా పోగొట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు. రాష్ట్ర పరపతిని పోగొట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు. తెలంగాణ వ్యతిరేకులందరూ ఒక్కటై కేసీఆర్ గారి మీద దాడి చేస్తూ ఎట్లా తెలంగాణ రాష్ట్రాన్ని కబలించాలి, ఎట్లా హక్కుల్ని మళ్ళీ అలరాయాలి, మేము ఎట్లా దోపిడీ చేయాలని చెప్పి చూస్తున్న వాళ్ళ చేతుల్లో మన రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు కీలుబొమ్మలుగా ఉండడం అనేది మన దురదృష్టం. తప్పకుండా తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఏం జరుగుతున్నాయో, పరిణామాలు ఎటు పోతున్నాయో. 14 ఏళ్ళు కొట్లాడి తీసుకొచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాలు కేంద్రంతో యుద్ధం చేసి కాపాడబడ్డ హక్కుల్ని ఈ రకంగా వదిలేయడం అనేది తెలంగాణ అభివృద్ధికి అతిపెద్ద ఆటంకం అవుతుంది. మనం చూసిన గత 10 సంవత్సరాలలో వ్యవసాయ రంగంతోనే తెలంగాణ భారతదేశంలో నెంబర్ 1 అయింది. వ్యవసాయ రంగంలోనే నెంబర్ 1 అయింది. వ్యవసాయ రంగంతోనే నెంబర్ 1 అయింది. రాష్ట్రంలో ఈ దేశంలో వ్యవసాయ రంగం నుంచి అత్యంత అధిక ఆదాయం తీసుకొచ్చిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిందంటే 2 నదుల నీళ్లను కేసీఆర్ గారు ఎట్లా ఉపయోగించిండో ఇది మన దేశమంతా తెలుసు. లెక్కలు ఉన్నాయి స్పష్టంగా. 2013-14 ముందు ఏముంది వ్యవసాయం, 2024 వరకు కేసీఆర్ ఎట్లా చేయగలిగిన వ్యవసాయం అనేది ప్రతిదీ కూడా లెక్కలు ఉన్నాయి. ఇక ఈ దబాయింపులు, బుకాయింపులు, ఎదురుదాడులు మానేసి ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని చెంపలేసుకొని ముందుకు రావాలి తప్ప, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ముందుకు రావాలి తప్ప ఈ గడ్డలకు ఆ గడ్డలు పోయి దాచుకుంటామంటే కుదరదు. ప్రజలు పక్కదారి పట్టిస్తామంటే కుదరదు. ఇవాళ ఒక్కరొక్కరుగా నెమ్మదిగా అన్ని రంగాల ప్రజలకు అర్థమవుతూ ఉంది వీళ్ళ అనాలోచితమైన పరిపాలన. ఇవాళ ఆటో కార్మికులు కూడా ఏ రకంగా బాధలు పడుతున్నారో, ఇప్పటికీ దాదాపు 22 మంది పైగా ఆటో కార్మికులు చనిపోతే కనీసం వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేకుండా ఉంది. మరి దీనిపైన కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. అందుకే ఇవాళ ఆటో కార్మికులు కూడా పెద్ద ఎత్తున మా సభకు మద్దతుగా తరలి వెళ్తున్నందుకు సూర్యాపేట నుంచి అందరూ కూడా నేను ఆటో కార్మిక సోదరులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా, వాళ్ళకి అభినందనలు తెలియజేస్తా ఉన్నా, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇదే పద్ధతుల్లో ఐక్యంగా పోరాడాలి, ముందుకు పోవాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో అవన్నీ నెరవేర్చడానికి కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి అని చెప్పి కూడా నేను ఆటో సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఈ సభలను అడ్డుకుంటాం, అదేందో చేస్తాం, ఇదేదో చేస్తామని ప్రగల్భాలు మాట్లాడడం మంచిది కాదు. అది మాట్లాడినప్పుడు పత్తలేరు. మరి అడ్డుకుంటే రావాల్సి ఉండే. కోమరెడ్డి సోదరులు చాడు నిలబడితే ఎట్లా అడ్డుకుంటారో తెలుస్తుండే. ప్రవాహంలాగా వస్తూ ఉన్నారు ప్రజలు, ఎక్కడెక్కడి నుంచో కదిలి వస్తూ ఉన్నారు స్వచ్ఛందంగా. కేవలం కృష్ణ పరివాహకమే కాదు, అవతల వైపు గోదావరి పరివాహక ప్రాంతం నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున కదిలిస్తున్నారు. వస్తే ఆ ప్రవాహం ముందట వీళ్ళు ఏమవుతారో అడ్డం నిలబడితే తెలిసేది స్పష్టంగా. ఎందుకు నలుగురు కార్యకర్తలు రెచ్చగొట్టిడబెట్టి తప్పించుకొని పోవాలి? మనం ఏం చేయగలుగుతాం అదే మాట్లాడాలి. ఈ ఉత్తకోతలు ఎందుకు, చెత్త మాటలు ఎందుకు? అధికారంలో ఉన్నారు, సోయిండాలి కదా మాట్లాడేటప్పుడు, బాధ్యతగా మాట్లాడాలి కదా. ఒక రాజకీయ పార్టీ సమావేశం పెట్టుకుంటే, సభలు పెట్టుకుంటుంటే అడ్డుకుంటారు, ఆపగలరు.